ఏపీ డీడబ్ల్యూసెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు డీడబ్ల్యూసెట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టిన క్యాండిడేట్స్ మీకు సీట్ అలాట్ అయిందా అలాట్ కాలేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి. ఇఫ్ సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి అండ్ వాటితో పాటు మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఎంత అమౌంట్ పే చేయాలి, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఎంత అమౌంట్ పే చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం సీట్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ మీరు ఏం చేయాలనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా సీట్ వచ్చి కాలేజ్ నచ్చని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఏం చేయాలనే టాపిక్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఓపెన్ చేయగానే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ క్రాస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్రాస్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఫుల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు మొబైల్ ద్వారా మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే మేము ఇచ్చిన లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ అండ్ మీరు గూగుల్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నా కూడా డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీ డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడానికి క్యాండిడేట్ యొక్క ఐడి కావాల్సి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది. ఈ టూ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్యాప్చా అయితే ఉంటుంది. లాగిన్ అయ్యే ప్రతిసారి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు మీ యొక్క ఐడి మిస్ చేసుకున్నట్టయితే సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వండి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది గ్యాదర్ చేసి మీకు సంబంధించిన ఐడి అయితే మేము అందించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు సంబంధించి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి 2008. మీరు ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ ఏదైతే ఉంటుందో మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన లిస్ట్లోకి వెళ్ళి తర్వాత మీ డే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనకు సంబంధించిన క్యాండిడేట్ ఒక ఐడి డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మన యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటూ, ప్రింట్ రెస్పాన్స్ షీట్ అంటూ, ప్రింట్ ర్యాంక్ కార్డ్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ప్రొవిజనల్లీ అలాట్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనకు సీట్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మీకు సీట్ అలాట్ అయినట్టయితే డైరెక్ట్గా మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సీట్ అలాట్మెంట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు కనుక సీట్ అలాట్ కానట్లయితే డైరెక్ట్గా నాట్ అలాటెడ్ అని రెడ్ కలర్లో అయితే మనకు రావడం జరుగుతుంది. సో రెడ్ కలర్లో మీకు నాట్ అలాటెడ్ అని వచ్చినట్టయితే ఫస్ట్ ఫేజ్లో మీరు పెట్టిన కాలేజెస్కి మీ ర్యాంక్కి సీట్ రాలేదని అయితే మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏముంటుందంటే సెకండ్ ఫేజ్లో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు సెకండ్ ఫేజ్ అనేది ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఈ ఫేజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము. అండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మీకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు అలాట్ అయిన క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ ద్వారా దాన్ని మీరు ప్రింట్ చేసి పెట్టుకోవాలి లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయితే చేసి పెట్టుకోవాలి. వన్స్ మీరు దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మా యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే సేవ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మాకు వచ్చేసి ఇక్కడ బయాలజికల్ సైన్స్లో అయితే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ తెలుగు మీడియంలో అయితే సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ డైట్ కాలేజ్ రాయచోటి అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో అయితే సీట్ రావడం జరిగింది. అండ్ ఈ విధంగా సీట్ వచ్చిన క్యాండిడేట్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలంటే మనకు డేట్స్ అయితే ఇచ్చారు ఆల్రెడీ ప్రీవియస్ షెడ్యూల్లోనే 24th జూలై నుంచి 29th జూలై వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరికైతే సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీతో పాటు అదర్ డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది అనేది మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉంటుంది. మాక్సిమం వచ్చేసి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ రిలేటెడ్ డైట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ డైట్ కాలేజ్లో వెరిఫికేషన్ అయితే జరుగుతారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో క్యాండిడేట్స్ అనేవారు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైనా సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్యూషన్ పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ ఎంత ఉంటుందనేది నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ ఆ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ట్రైనింగ్ సెంటర్లో అయితే ఉంటుంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ వాళ్ళకు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే డైట్
డైరెక్ట్ కాలేజ్ ఉంటుందో అక్కడైతే వెరిఫికేషన్ ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ ది మీకు డైరెక్ట్ కాలేజ్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఓన్ కాలేజ్లోనే వెరిఫికేషన్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినట్టయితే మీ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు వెరిఫికేషన్కి అయితే అవ్వాలి. వెరిఫికేషన్ డేట్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. 24th జూలై నుంచి 29th జూలై వరకు వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అదేవిధంగా బిలో మెన్షన్ చేసిన లిస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మనము ఏపీ DW సెట్ అప్లై చేసినట్టుగా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది మీరు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మీకు సంబంధించిన SSC మెమో ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ నేమ్ ప్రూఫ్ కోసం అయితే. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంటర్ ఆల్ ఈక్వాలెంట్ సంబంధించిన మెమో ఏదైతే ఉంటుందో అది కావాల్సి ఉంటుంది. సో ఇంటర్ ఆల్ ఈక్వాలెంట్ మెమో అనేది మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో కానీ లేదా షార్ట్ మెమో కానీ ఏదున్నా నో ప్రాబ్లం. బట్ మీ మెమో ఏదైతే ఉంటుందో రిజల్ట్ వచ్చిన మెమో అది దాన్ని తీసుకెళ్తే సరిపోతుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. లేటెస్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ లేటెస్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీన్స్ ఏంటి అంటే మనం రీసెంట్గా ఏదైతే చదివామో అంటే కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసి డైట్లో జాయిన్ అవుతారు, కొంతమంది పీజీ కంప్లీట్ చేసి డైట్లో జాయిన్ అవుతారు. ఇలా మీరు ఏ క్వాలిఫికేషన్ అయినా కొంతమంది డైరెక్ట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ టీసీ అనేది ఉంటుంది, కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ టీసీ అనేది ఉంటుంది. అలా మీ దగ్గర ప్రజెంట్ ఏ టీసీ అయితే ఉంటుందో ఆ టీసీ తీసుకెళ్ళాలి. సార్ నా దగ్గర ఇంటర్ లేదు, డిగ్రీ ఉంది, నా దగ్గర ఇంటర్ లేదు, పీజీ ఉందన్న నో ప్రాబ్లం. మీరు రీసెంట్గా ఏదైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించిన టీసీ అనేది తీసుకెళ్ళాలి. లేదు సార్ నా దగ్గర ఇంటర్మీడియట్ టీసీ ఉంది అండ్ డిగ్రీ టీసీ కూడా ఉంది, ఏం తీసుకెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్ టీసీ ఉంటే ఇంటర్మీడియట్ తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అలా మీ కాడ 2 టీసీలు ఉన్న 2 తీసుకెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ దగ్గర రీసెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీసీ ఉంటుంది. ఇంటర్ తర్వాత డిగ్రీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా డిగ్రీ టీసీ ఉంటుంది. ఇంటర్ టీసీ వచ్చేసి డిగ్రీ కాలేజ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్ మీరు ఆంధ్రప్రదేశ్కి లోకలా నాన్ లోకలా అని తెలుసుకోవడం కోసం స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అడుగుతారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అడిగారు. దట్ ఈస్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అడిగారు మీకు సంబంధించి. ఇన్ కేసు మీరు 4th నుంచి 10th వరకు కనుక ప్రైవేట్ స్టడీ చేసినట్టయితే అంటే డైరెక్ట్గా మీరు ఓపెన్ 10th చేసినట్టయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుకుంటే డైరెక్ట్గా మీరు ఓపెన్ 10th చేసినట్టయితే అలాంటి క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. MRO ఆఫీస్ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మీ దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే మీకు ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన బోనఫైడ్ కూడా అడుగుతారు. ఇంటర్మీడియట్ సంబంధించిన బోనఫైడ్ కూడా మీతో పాటు అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ మెన్షన్ చేయలే కానీ 4th క్లాస్ టు ఇంటర్ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ. సార్ మా దగ్గర ఓల్డ్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్ అంటే ఓల్డ్ కొత్తయా పాతయా అనేది ఎవరేం చూడరు. జస్ట్ మీరు 10th చదివినట్టు 4th క్లాస్ చదివినట్టు 5th క్లాస్ చదివినట్టు మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బీసీ స్టూడెంట్స్కి బీసీ సర్టిఫికేట్, ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ స్టూడెంట్కి ఎస్టీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీ కేటగిరీ ప్రకారం మీకు సీట్ ఏ కేటగిరీలో అయితే అలాట్ కావడం జరిగిందో ఆ కేటగిరీ రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ అలాంటి రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు సో మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పేరెంటల్ ఇన్కమ్ అయితే కావాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసి క్యాండిడేట్ నేమ్ ఫస్ట్ ఉంటుంది, పేరెంట్ నేమ్ అనేది నెక్స్ట్ ఉంటుంది. అలా పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకు స్కాలర్షిప్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన లెవెల్ గురించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి మ్యాండేటరీ ఎవరికి నాట్ మ్యాండేటరీ అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇన్కమ్ సర్టిఫికేట్ దేనికోసం కావాల్సి ఉంటుందంటే ఫీజు రియంబర్స్మెంట్ క్లైమ్ చేసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బీసీ స్టూడెంట్స్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వెరిఫికేషన్ అప్పుడు మొత్తం అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే 2385 రూపీస్ అనేది పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. వెరిఫికేషన్ అయిపోగానే అమౌంట్ అయితే పే చేయమంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే. అండ్ ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే 12,500 రూపీస్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. దీన్ని ఇమీడియట్లీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీ స్కాలర్షిప్ రాకపోతే మీకు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కోర్స్ కంప్లీట్ అయినప్పుడు సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు పే చేయమంటారు. గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ఇఫ్ మీకు స్కాలర్షిప్ రాకపోతే. ఇప్పుడు మరి స్కాలర్షిప్ రావడానికి ఎలిజిబిలిటీ ఏంటని మీరు క్వైరీ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉండాలంటే 1 lakh బిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. సింపుల్గా మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయ్యుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన వాళ్ళైతే మీకు 90,000 కానీ 98,000 కానీ 70,000 కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉండేటట్టు మీరు MRO ఆఫీస్ మీ సేవదారు అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తీసుకొని వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ అది కూడా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఖచ్చితంగా 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ స్టూడెంట్స్ అయితే బిలో 2 lakhs ఉండేటట్టు తీసుకోండి. నా సజెషన్ వచ్చి మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఖచ్చితంగా 1,50,000 ఉండేటట్టుగా మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అవి కనుక మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ అయినట్టయితే 2,385 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది స్కాలర్షిప్ రాకపోతే ఫర్దర్గా పే చేయాల్సి ఉంటుంది. సార్ నాది డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, మళ్ళీ స్కాలర్షిప్ వస్తుందా అంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ప్రజెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం ఇమీడియట్లీ పే చేయాలి. ఒకవేళ మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్లై చేసి రాలేదనుకోండి, పీజీ కంప్లీట్ చేసిన డిగ్రీ కంప్లీట్ చేసిన అప్లై చేసి రాలేదనుకోండి అప్పుడు పే చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అమౌంట్ విషయంలో రిస్క్ వద్దనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అయితే వెళ్ళండి. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే మాత్రం మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే 12,500 పే చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనేమో జస్ట్ ఇక్కడ 1,500
$500 అనేది పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇది ఖచ్చితంగా సీట్ రిపోర్టింగ్ చేయాలా సార్, సీట్ వెరిఫికేషన్కి వెళ్ళాలా, వెరిఫికేషన్కి వెళ్ళకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుందని సో మెనీ హస్బెండ్స్ క్వైరీ చేస్తారు. వెరిఫికేషన్కి వెళ్తేనే సీట్ అనేది ఉంటుంది. వెరిఫికేషన్కి కనుక అటెండ్ అవ్వకపోతే మీకు సీట్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఎవరైతే సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆల్ డాక్యుమెంట్స్ అనేది నేను పైన మెన్షన్ చేసిన ఆల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి అండ్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మీకు వచ్చేసి పేమెంట్ పే చేయమంటారు బేస్డ్ ఆన్ ఇన్కమ్ లెవెల్ బట్టి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనేమో సో అమౌంట్ అనేది ₹100, ₹1,500 బేస్డ్ ఆన్ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ని బట్టి పే చేస్తారు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఫుల్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. సీట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మళ్ళీ రిపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తాయి, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన వారికి అయితే అదే కాలేజ్లో వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మాక్సిమం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ సీట్ వచ్చింది కానీ ఇప్పుడు నచ్చలేదు సార్, నాకు ఈ ఫేస్లో వచ్చిన సీట్ నచ్చలేదు, నేను సెకండ్ ఫేస్కి వెళ్ళాలనుకుంటున్నాను అనేసి ఆస్పిరెంట్స్ సో మెనీ ఆస్పిరెంట్స్ ఉంటారు. నా సజెషన్ అయితే సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. సెకండ్ ఫేస్లో బెటర్ కాలేజ్కి ట్రై చేయండి, కానీ సీట్ మిస్ చేసుకోకండి. ఎందుకంటే చాలా మందికి సీట్ అయితే రాలేదు అండ్ మనకు తక్కువ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే లాంగ్లో వచ్చినా కూడా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఇది నా సజెషన్ సార్. నాకు అయినా ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ నాకు ఈ ఇయర్ నేను ఖాళీగా అయినా ఉంటాను బట్ లాంగ్లో వస్తే చేయను అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీకు సీట్ అలాట్ అయినట్టయితే డైరెక్ట్గా సెకండ్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.